Hello everyone, welcome back to my channel. And today's our video is about the asexual mode of reproduction. Asexual mode of reproduction అంటే ఏంటి? మనకు no involvement of the gametes. Gametes involvement అనేది ఉండదు. Fertilization without fertilization లేకుండా gametes formation లేకుండా సో జరిగే fertilization ఏమంటామంటే మనం asexual mode of reproduction అయితే అంటాం. ఓకే, మనకి ఇక్కడ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది డిఫరెంట్ అండి. అది ప్లాంట్స్లో జరుగుతుంది, యానిమల్స్లో కూడా జరుగుతుంది. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది కూడా యానిమల్స్లో జరుగుతుంది, ప్లాంట్స్లో జరుగుతుంది. ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుందంటే బ్రాంచెస్ కానీ ఏదైనా బ్రాంచ్ న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడము, అయితే రూట్స్ ప్రొడ్యూస్ చేయడము, సీడ్స్ ప్రొడ్యూస్ చేయడము, నెక్స్ట్ స్టెమ్ ప్రొడ్యూస్ చేయడం, లీఫ్ ప్రొడ్యూస్ చేయడం, ఇట్లా ప్లాంట్ బాడీ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బట్ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ ద యానిమల్స్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అయితే తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ ఇన్ ఏ సెక్షువల్ వే, బట్ సమ్ లోయర్ ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్ ఇన్ ఏ అసెక్షువల్ మోడ్. సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ సమ్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఇస్ ద బడ్డింగ్, సెకండ్ ఇస్ ద ఫ్రాగ్మెంటేషన్, థర్డ్ ఇస్ ద బైనరీ ఫిషన్. సో ఈ మూడు టర్మ్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఆల్ ఎట్ ఏ టైమ్ అనేది ఒక పేపర్ పెన్ నోట్ చేస్తాను విత్ డయాగ్రామ్స్ అండి. సో డయాగ్రామ్స్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది వాటి యొక్క ఎగ్జాంపుల్ ఏంటనేది. ఓకే, బడ్డింగ్ వచ్చేసి ఇక్కడ మనకి నేను తీసుకున్న డయాగ్రామ్ వచ్చేసి హైడ్రా అండి. నేను తీసుకున్న డయాగ్రామ్ వచ్చేసి హైడ్రా. సో హైడ్రా బాడీ అని తీసుకున్నట్లయితే సో ఇది ఒక ప్రొజెక్షన్, బాడీ నుంచి వచ్చిన ప్రొజెక్షన్. ఓకే, బాడీ నుంచి వచ్చిన ప్రొజెక్ట్. ఇది కాకుండా ఇది వచ్చి మదర్ హైడ్రా అనమాట, పేరెంటల్ హైడ్రా. సో ఫ్రమ్ ది ఏరియా ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ బర్డ్, ప్రొడ్యూసెస్ సమ్ గ్రోత్. ద గ్రోత్ గ్రోస్ యాజ్ లైక్ మదర్ హైడ్రా. సో ఆఫ్టర్ డెవలపింగ్ the body structure equal to the mother, it divides from the parental body and grow as a new young one. So that process is known as the budding process. ఈ బడ్డింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ హైడ్రానే కాకుండా మనకు ఈస్ట్ స్పాంజెస్ కూడా బడ్డింగ్ ప్రాసెస్లో అనేది ప్రొడ్యూస్ చేస్తూ యంగ్ వన్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ బడ్డింగ్ ప్రాసెస్ అనగానే మన 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 వచ్చేసి మనకు హైడ్రా తెలుసు, టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. ఈస్ట్ కూడా ఇచ్చారు, కానీ స్పాంజెస్ ఇవ్వలేదండి. స్పాంజెస్ ఆల్సో ప్రొడ్యూస్ ఇన్ అసెక్షువల్ వే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ మీన్స్ ముక్కలు కావడం, బ్రేక్ కావడం. ఇక్కడ ప్లానేరియా అనేది నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ప్లానేరియా, సో ప్లానేరియా అని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇక్కడ ప్లానేరియా బాడీ చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్ బాడీ, ప్లానేరియా ఇస్ యాక్చువల్ బాడీ. సో ఇక్కడ నుంచి ఏదైనా బ్రేకేజ్ అయినప్పుడు ఇక్కడ బ్రేక్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ బ్రేక్ అయిపోయింది, 3 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయింది. సో హెడ్ నుంచి మళ్ళీ టైల్ని ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇక్కడ ఒక్కటైంది కదా, సో మళ్ళీ టైల్ని ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ అయితే దీనికి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ టైల్ ఉంది కదండి, ఈ టైల్ నుంచి మళ్ళీ హెడ్ని ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ కూడా దీనికి ఉందన్నమాట. సో దాన్ని ఫ్రాగ్మెంటేషన్ దాన్ని అంటూ ఉంటాం. రీజనరేట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్లానేరియా ఆల్రెడీ చెప్పాను, ప్లాట్ఫామ్స్, ఫంగి, ఆల్గే, మౌసెస్. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఏవైతే కొన్నేనండి. ప్లాట్ఫామ్స్ ఇచ్చారు, ప్లానేరియన్స్ ఇచ్చారు, అంతే. ఇవైతే ఇవ్వలేదు. ఫంగి, ఆల్గే, మౌసెస్ ఈ 3 కూడా మనకు ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్స్. క్లియర్? నెక్స్ట్ బైనరీ ఫిషన్ అనేది మనకు ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ లెసన్లో అయితే ఇచ్చారు 10th క్లాస్లో. బైనరీ ఫిషన్ అనేది ఇక్కడ మనకు చూడండి, అమీబా బాడీ. ఐ హ్యావ్ టేకెన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అమీబా. అమీబాలో సూడోపోడియమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రొజెక్షన్స్, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ప్రొజెక్షన్స్ని మనం సూడోపోడియం అంటారు. సో బిట్వీన్ ద ఇక్కడ ఏదైతే ఉంది సూడోపోడియం గ్రోస్ ఇన్వర్డ్స్. చూడండి, లోపలికి గ్రోత్ అయిపోయి ఇట్లా డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ ఇట్ distribute the cytoplasm equally and also divides the nucleus also divides equally. ఒకటే న్యూక్లియస్ ఉంది కదా,
అది మెల్లిమెల్లిగా 2 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయి 1 న్యూక్లియస్ విల్ బి ఇన్ ద ఫస్ట్ పార్ట్, సెకండ్ న్యూక్లియస్ పార్ట్ విల్ బి ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది అమీబా. సో ఈక్వల్ గా సైటోప్లాజం డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఈక్వల్ గా న్యూక్లియస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్లా డివైడ్ అయిన తర్వాత ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడ కట్ అయిపోయి మనకు మళ్ళీ 2 అమీబాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ఇట్లా ఈ ప్రాసెస్ ని బైనరీ ఫిజన్ అయితే అంటూ ఉంటాం. అండ్ హియర్ ఎగ్జాంపుల్స్ ఆర్ డయాటమ్స్, అమీబా, బ్యాక్టీరియా. ఇన్ ద 10th class textbook they have given only amoeba and bacteria. Diatoms also example for the binary fission, so don't forget it. Diatoms also related to the binary fission. They also produce in the way of binary fission in ones. Okay, so this is what about the asexual mode of reproduction in the lower organism. వీటైతే లోయర్ ఆర్గానిజమ్స్ అయితే ఉంటాం. మరి వీటి లోయర్ ఆర్గానిజమ్స్ అనేది ఎందుకు అంటూ ఉంటామంటే మనకు వాడి యొక్క బాడీ డెవలప్మెంట్ అనేది అంత కాంప్లెక్స్గా ఉండదు, సింపుల్గా ఉంటుంది. సెల్యులర్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్ ఇది అనేది లోయర్గా ఉంటుంది, అంత హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ అయితే కావు. ఓకే, కాబట్టి వీటిని లోయర్ ఆర్గానిజమ్స్ అంటూ ఉంటాం. సో ఇవి లోయర్ ఆర్గానిజమ్స్ కాబట్టి సెల్యులర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆర్గాన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆర్గాన్ డెవలప్మెంట్ కానీ, సిస్టమ్ డెవలప్మెంట్ కానీ ఉండదు కాబట్టి వీటిని లోయర్ ఆర్గానిజమ్స్ అంటూ ఉంటాం. అండ్ ఇవైతే అసెక్షువల్ వేలో అయితే యంగ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటి టెంటాకిల్స్ అయితే అంటూ ఉంటాం. టెంటాకిల్స్ చూడండి, ఇక్కడ టెంటాకిల్స్, వీటి టెంటాకిల్స్ అంటూ ఉంటాం. సో వీటిని ఏమంటాం అమీబాలో? సూడోపోడియం అంటూ ఉంటాం. సూడోపోడియం. Pseudopodium is different. Tentacles is different. Tentacles which are present in the hydra body, finger-like projections. మనకి చిన్న ట్రీ లాగా అనిపిస్తుంటుంది కదా, మళ్ళీ ఇవి వచ్చేసి బ్రాంచెస్ లాగా అనిపిస్తుంది కదా, బట్ అది ట్రీ కాదు, బ్రాంచ్ కాదు, హైడ్రా బాడీ అనమాట. ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ని మనం హైడ్రాలో అయితే టెంటాకిల్స్ అని, అదే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ అమీబాలో అయితే సూడోపోడియం అయితే అంటూ ఉంటాం. ఈ సూడోపోడియం అనేది స్ట్రక్చర్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు సేమ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, రికమెండ్ చేయండి. సీ ఇన్ ది నెక్స్ట్ వన్.